అన్న ఇప్పుడే చూశాను తగ్ లైఫ్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అయితే సింబు గారి పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. నిజంగా వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఆయన లేకపోతే అసలు సినిమాలు సగం పర్సెంట్ లేదు. స్టార్టింగ్ ఆయనతోనే స్టార్ట్ అయింది. ఆ ఎండింగ్ కూడా చనిపోయే విధానం కానీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ కానీ చాలా చాలా అంటే ఆ సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా చూపించారు డైరెక్టర్ మణిరత్నం గారు అయితే. మెయిన్ చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ ఆ ఎమోషనల్ సాంగ్ కానీ సింబు గారు వచ్చిన ప్రతి సీన్ అయితే చాలా చాలా బాగుంది. ఆయన ప్రెజెన్స్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సింబు గారి కోసం అయితే 2 టైమ్స్ చూస్తారనమాట. సో ఆయన యాక్షన్ సీన్స్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ ఆ హెయిర్ స్టైల్ లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో. సో ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ సింబు గారికి అయితే. దీని తర్వాత అయితే ఇంకొక మంచి సినిమాలు వస్తాయన్నమాట. సో లాస్ట్లో క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఎమోషన్ ప్లస్ ఆ సింబు గారి ఎండింగ్ విధానం అయితే చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. తగ్ లైఫ్ కమల్ హాసన్ గారు ఎంత ఈక్వలో దానికి ఆపోజిట్లో అసలు సింబు గారు అయితే ఇరగదీశారనమాట పెర్ఫార్మెన్స్. అసలు సింబు గారు అయితే డామినేట్ చేశారు నిజంగా చెప్పాలంటే. అంత బాగుంది సినిమా. వచ్చి థియేటర్కి వెళ్ళి చూడండి తగ్ లైఫ్. సో మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. త్రిష గారు మిగిలిన చాలా చాలా అందరూ బాగా చేశారు.